మోడీని వ్యతిరేకిస్తే పోల్ మేనేజ్మెంట్ చెడగొట్టాలని చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరి మధ్య రాజీభాగం చేసేది పవన్ కళ్యాణ్. అందువల్ల ఒకవైపు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మారుతూ ఉన్నా కూడా ముగ్గురు ఈ ప్రతిపక్షాలు అధికారం పట్టిన వాళ్ళు మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ అయితే ఎవరికి నష్టం వస్తుందో మనం ఊహించుకోవచ్చు. మేము మాత్రం తెలుసుకున్నాం, ఇండియా కూటమికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళతోనే మా రాజకీయ సౌద్యం ఉంటుంది. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండే వాళ్ళతో ఉంటాం. బీజేపీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉంటే వాళ్ళతో మేము రాజకీయ సంబంధం పెట్టుకోం. మాకు సీట్లు వచ్చి రాకపోయినా మాకు అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ వల్ల తెలుగు రాష్ట్రాలు చెడిపోయినాయి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రం తీసుకునేసింది. రాష్ట్రం విభజన తర్వాత విభజన చట్టం అమలు చేయలేదు, ప్రత్యేక హోదా లేకుండా పోయింది, స్టీల్ ప్లాంట్స్ లేకుండా పోయినాయి, బ్యాక్వర్డ్ జిల్లాలకి గ్రాంట్స్ పోయినాయి, ఉన్న పబ్లిక్ సెక్టర్ అమ్మేస్తారు విశాఖపట్నం. అట్లా తెలంగాణ అట్లా జరిగింది. తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేసి ఎవరైనా ఉంటే అది బీజేపీ వాళ్ళే. కాబట్టి బీజేపీ మాట ఎవరు ఓట్లేరు. బీజేపీతో సావాసం చేస్తే వాళ్ళు కూడా ఓట్లేరు. దాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఉంది ఆడ సెక్యులర్ పార్టీ వల్ల వస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ యాక్టివ్ అవుతుంది. దానికి కారణం ఆడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ ఆన్ డిఎంకే ఉంది. దీని ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్గా ఆంధ్ర మీద పడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని తీసిపారడానికి వీల్లేదు, దానివల్ల కర్తం కృషి చేస్తుంది. అదేవిధంగా ఊగిసాడేటువంటి టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ ఊగిసాడితే మా రాజకీయంగా నష్టపోతారు. మీరు నష్టపోతే నాకేం అభ్యంతరంలా, కానీ తెలుగు ప్రజలు అన్యాయం అయిపోతుంది, తెలుగు ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉందంటే నా ఉద్దేశం. అంటే ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం ప్రత్యేక పరిస్థితి ఉన్నా కాంగ్రెస్ పార్టీ నిషేధించే పార్టీ కాదు. మేము అది మాకు శత్రువుని చెప్పడం లేదు, కలిసే ఉంటాము. ఎన్నికలు ఎట్లా ఉంటుంది, ఇంకా టైం పడుతుంది, దానికి మెచ్యూరిటీ రావాలి, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే అందరూ కలిసి ఉండాలి మా ఉద్దేశం. మా ఉద్దేశం ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్తో సహా కలిసి ఉంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీటు ఏమి లేవు, మాకు ఏమి లేవు, ఎంటర్ అవుతా అసెంబ్లీకి. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించాల్సింది కాంగ్రెస్ పార్టీ కూడా. టీడీపీ ప్రిపేర్ అయితే టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, పవన్ కళ్యాణ్ కలిసి కాంబినేషన్ ఉంటే మంచి కాంబినేషన్ అవుతుంది. రాష్ట్రాన్ని కాపాడవుతాం, దుర్మార్గ పాలనటువంటి వైసీపీ పార్టీని పడగొట్టాం.